హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మళ్ళీ ఇంకొక మిక్సర్ జార్ అండి. ఇది నేను బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను. ప్రీవియస్ నా షార్ట్స్ చూసినట్టయితే మీకు ఐడియా ఉండుంటుంది. నేను లాంగ్ వే అనేది ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను. అది వచ్చేసి అది అంత క్వాలిటీగా లేదని చాలామంది కామెంట్ చేశారు. కొంతమంది అన్నారు అది యూస్ చేసిన ప్రోడక్ట్లా అనిపిస్తుంది, మీకు డెలివర్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, అది జార్స్ కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి అని చెప్పేసి అన్నాను కదా. సో నాకు కూడా కొంచెం అనిపించింది, మేబీ యూస్ చేయగా ఇదేమైనా ప్రాబ్లం అవుతుందేమో. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ అంటే అది పాడైతే ఒక విషయం, ఏమైనా రియాక్ట్ అయ్యి దానికి ఏమైనా మిక్సీ పేలిపోవడం అలాంటివి ఏమైనా జరిగితే అది రిస్క్ కదా. సో అందుకని అది నేను రిటర్న్ ఇచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది బటర్ఫ్లై కంపెనీదండి. బాగుంది, మంచి కార్బన్ బ్లాక్ అనమాట, అంటే గ్రే అండ్ బ్లాక్ మిక్స్ టైప్లోని ఈ డిజైన్ అయితే బాగుంది. షార్క్ ఫిష్లా ఉంది ఆ ఫ్రంట్ దాన్ని మిక్సీది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని నేను అది రిటర్న్ పెట్టేసి ఇంకొక కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే, దానికి దీనికి ఒక 500 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సరే ఇది బాగుంది కదా, కొంచెం కంపెనీది బ్రాండెడ్ది అయితే మనకి బాగుంటుంది అని చెప్పేసి, మోటార్ కంప్లైంట్స్ అవి అంతగా ఉండవు కదా అని చెప్పేసి అని ఇది తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జార్స్ అయితే చాలా బాగున్నాయండి. స్టీల్ అది క్వాలిటీ కూడా బాగుంది. జార్స్ మంచి వెయిట్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ కంపేర్ చేసిన జార్స్ కన్నా ఇవి చాలా బాగున్నాయండి. ఇక్కడ నాకు 3 జార్స్ వచ్చాయి, స్మాల్, మీడియం, లార్జ్ ఒకటి. అండ్ అలాగే నాకు ఇది 4 జార్ మిక్సర్ అండి. ఇది నేను 4 జార్ మిక్సీ పెట్టుకున్నాను, అంటే జ్యూసర్ జార్ కూడా ఒకటి వచ్చిందనమాట నాకు. ఇక్కడ క్యాప్స్ చూస్తున్నారు కదా, లార్జ్ జార్కి వచ్చేసి నాకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ది క్యాప్ వచ్చిందండి. మీడియం అయితే ఇలా వైట్ ఉంది, అండ్ అలాగే స్మాల్కి కూడా ట్రాన్స్పరెంటే వచ్చింది. ప్యాకింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంకి నీట్గా ఇలాగా ఫాయిల్ అయితే ర్యాప్ చేసి చాలా నీట్గా వచ్చిందండి. అండ్ ఇది నేను తీస్తున్నాను కదా, ఇది వచ్చేసి జ్యూసర్ జార్ అండి. ఫస్ట్ అయితే నాకు అది ఎలా సెట్ చేయాలో అర్థం కాలేదు. తర్వాత మాన్యువల్ చదివాక అప్పుడు నాకు అర్థమైంది, అది సెంటర్ ఆ పల్ప్ది అది ఎలా ఫిక్స్ చేయాలి, దాని క్యాప్ అని చెప్పేసి అని ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఇలాంటి జ్యూసర్ జార్ అయితే కంపల్సరీ అందరి ఇంట్లోని ఉండాలి కదండి. ఇవాళ రేపు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయింది. అందరూ ఏబీసీ జ్యూస్లని ప్రతి ఫ్రూట్స్ కూడా పిల్లలకి తినిపించాలంటే వాళ్ళు తినరు. కాబట్టి ఇలా జ్యూసెస్ చేసుకోవడానికైతే ఇలాంటి ఒక జార్ అయితే ఉండాలి కదా ప్రతి ఒక్క పర్సన్ ఇంట్లో. సో మీకు ఎలా అనిపించింది నా మిక్సీ? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.